బైబిల్లో నుంచి సంఖ్యాకాండము 21వ అధ్యాయం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 10వ వచనం నుంచి 20వ వచనం వరకు మార్చి చదువుకుందాం. తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఓబోతులో దిగిరి. అక్కడ నుండి వారు సాగి జెరెదు లోయలో దిగిరి. కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైనట్టు వాయేబును అర్నోనులో పడు ఏరులను ఆరు దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనిన మాట యెహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి. బావి ఉగుము దాన్ని కీర్తించుడి, బావి ఏలికలు దాన్ని త్రవ్విరి. వారు అరణ్యము నుండి మత్తానుకును, మత్తాను నుండి నహాలీయేలుకును, నహాలీయేలు నుండి బామోతుకును, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనలో మీరు చేసిన సహాయాన్ని స్తుతిస్తున్నాం. బలలో పాల్గొందమనము చదవబడిన వాక్య భాగముల నుంచి నాతో మాట్లాడుతురండి. మీ స్వరాన్ని వినే చెవులు మాకు దయచేయండి. మీ రాసుడు బలహీనుడు బలపరచును. మరోసారి జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము సంఖ్యాకాండమును ధ్యానిస్తున్నాం. మనము ఇప్పటికే 21వ అధ్యాయంలో మొదటి 9 వచనాలను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. పోయిన వారం కాక అంతకు ముందు వారము ఇశ్రాయేలు ప్రజలు మార్గాయాసము చేత దేవునికి విరోధంగా, మోసేకు విరోధంగా సరిగిన వారిలోనికి దేవుడు తాపకరమైన సర్పములను పంపించాడని, అవి కరవగా అనేకులు చనిపోయారు అని చెప్పుకున్నారు. ఆ తర్వాత బ్రతికిన వారు మోసే దగ్గరకు వచ్చి ఆ సర్పములు వారి మధ్య నుంచి వెళ్ళిపోవునట్లు లేక తొలగించున్నట్లు దేవుని వేడుకోమని వారు వేడుకొనగా మోసే దేవునికి ప్రార్థించగా చనిపోయిన వారు బ్రతకడానికి ఒక ఏర్పాటు దేవుడు చేశాడు అని చెప్పుకున్నాడు. అదేంటంటే తాపకరమైన ఇత్తడి సర్పం స్తంభం మీద పెట్టి ఎవరైతే నిదానించి ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తారో వారు ఏమవుతారో బ్రతుకుతారు అని చెప్పినాడు. దేవుడు చెప్పినట్లే మోసే ఆ ప్రకారం చేయగా చనిపోయిన వారు దాన్ని నిదానించి చూసి అనేకులు ఏమైనారు, బ్రతికారు అని చెప్పుకున్నారు. ఈరోజు 10వ వచనం నుంచి ఉన్న భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 10వ వచనం నుంచి దాదాపు 20వ వచనం వరకు మనం చదువుకునే భాగంలో ఇశ్రాయేలు ప్రజలు మోయాబు వైపు చేసిన ప్రయాణం
ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. అలాగే క్రీస్తు నమ్ముకున్న మనం కూడా ఈ లోకంలో ప్రయాణికులం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, నేను పరదేశులను క్రీస్తు నమ్మిన వారు ఎవరంటే పరదేశులు, యాత్రికులు. దావీదు కూడా అన్నాడు, చూడండి 119వ కీర్తన 54వ వచనం. కీర్తనలు 119. ఆయన ఎవరంట? యాత్రికుడంట. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. దావీదు కూడా ఒప్పుకుంటున్నాడు, నేను ఈ లోకంలో ఎవరినంటే యాత్రికుడను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనం చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారి మృతి నొందిరి. విశ్వాసం వీరులు కూడా ఈ భూమి మీద మేము యాత్రికులము అని ఒప్పుకున్నారు. ఈ లోకంలో ప్రభువు నమ్మిన మనమందరము కూడా యాత్రికులమే. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కనాను వైపు వాళ్ళు యాత్ర చేస్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు. అలాగే క్రీస్తు నమ్మిన మనం కూడా ఈ లోకంలో నుండి పరలోకం వైపు మనం యాత్ర చేస్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం. ఈ లోకంలో మనము ప్రయాణికులను. అయితే ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసేటప్పుడు ఈ భాగంలో వాళ్ళు ప్రయాణం చేసే క్రమంలో ఒక మాట పదే పదే వస్తుంది. ఏమాట అంటే సాగి అనే మాట. చూడండి 10వ వచనం. తర్వాత ఇశ్రాయేలీయులు సాగి ఒబోతులో దిగిరి. ఇశ్రాయేలు ప్రజలు సాగి అనే మాట పదే పదే వస్తుంది. సాగి అంటే వాళ్ళు సాగిపోతున్నారు, ఆగిపోతలేరు. మన ఆత్మీయ యాత్రలో కూడా మనం ఏం కావాలి చెప్పండి? సాగిపోవాలి, ఆగిపోకూడదు. నిర్గమకాండము 14వ అధ్యాయం. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. దేవుడు మోషేతో చెప్తున్నాడు, నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు. ఏమని చెప్పాలంట? సాగిపోవుడి. సాగిపోమని దేవుడు చెప్పాడంటే వీళ్ళు ఏమైపోయినారు? ఏమైపోయారంటే ఆగిపోయినారు. ముందు ఎర్ర సముద్రం ఉంది. ఎర్ర సముద్రాన్ని చూసి వీళ్ళు ఏమైపోయినారు? ఆగిపోయినారు. మన ఆత్మీయ జీవితంలో ఎర్ర సముద్రం లాంటి ఆటంకాలు వస్తాయి. ప్రియులారా, మనకు ఆటంకాలు, అభ్యంతరాలు మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగకుండా అడ్డుగా వస్తాయి. వచ్చినప్పుడు దేవుడు మనతో కూడా చెప్పేదే, ఆగిపోకండి, విశ్వాస జీవితంలో ముందుకు సాగండి. చాలాసార్లు మనము మన ముందుండే పరిస్థితులను చూసి విశ్వాస జీవితంలో ముందుకు సాగకుండా మనం ఆగిపోతుంటాం. ఆగితే ఏమైంది చెప్పండి?
ఆగితే ఎవరు వస్తారు వెనక? శత్రువు వస్తున్నాడు, పరో సైన్యం వస్తుంది. మనం ఆగితే వెనక శత్రువు చేతిలో చిక్కిపోతాం. వస్తున్న శత్రువు ఎందుకు వస్తున్నాడు? వారిని చిక్కించుకొని మరలా దాసత్వంలో ఉంచుకోవడానికి. అందుకని ప్రియారా, మన ఆత్మీయ జీవితంలో మనము సాగిపోవాలి కానీ ఆగిపోకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందరి విశ్వాసమును బాప్తిస్మములను కూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృదుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అనుకున్నది మరలా వేయక క్రీస్తును కూర్చిన మూలోపదేశమును అని సంపూర్ణుల మగుటకు. పౌలు హెబ్రీ విశ్వాసుడికి ఏం చెప్తున్నాడంటే సాగిపోదాము అన్నాడంటే వీళ్ళు ఆగిపోయారు. కొన్నిసార్లు మనకు స్వయం తృప్తి ఉండదు. స్వయం తృప్తి అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా, స్వయం తృప్తి. ఆదివారం ఒక్కరోజు చర్చికి పోతుంది కదా, ఇంక ఏ గుడికి పోతుంది, సరిపోతుంది భక్తి. అదనమాట. సంఘ ప్రార్థన వద్దు, బైబిల్ స్టడీ వద్దు, ఒకసారి ఆదివారం భక్తి సరిపోతుంది అనే తృప్తి ఆదివారం కలిగిపోతాను. ప్రియులారా, భక్తిలో ఏం కావాలంటే ఉన్న భక్తితో తృప్తి పడద్దు. మనము భక్తిలో ముందుకు సాగాలి. హెబ్రీ విశ్వాసులు వారికి ఉన్న భక్తిలో ఆగిపోయారు. అందుకనే పౌలు చెప్తున్నాడు ఆగిపోవద్దు. ఏం కావాలి? సంపూర్ణులమవుటకు. అంటే క్రీస్తులో మనం పరిపూర్ణతలోకి వచ్చేంత వరకు ముందుకు పోవాలి. 6వ వచనం, 6వ అధ్యాయం 1వ వచనం కాబట్టి అనే మాటలు మొదలవుతుంది. కాబట్టి అనేది 5వ అధ్యాయానికి అదేంటంటే లింక్ అన్నమాట. 5వ అధ్యాయం కొనసాగింపే 6వ అధ్యాయం. అందుకే 6వ అధ్యాయంలో కాబట్టి అన్నాడంటే 5వ అధ్యాయం చివరిలో హెబ్రీ విశ్వాసులు ఎట్లున్నారంటే చూడండి, 11వ వచనం. ఇందులో వచ్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. హెబ్రీ విశ్వాసులు ఎట్లున్నారు? మందులైనందున. వాళ్ళు భక్తిలో ఏమైపోయారు? మన్నగిరిపోయినారు, నిరుత్సాహపడుతున్నారు, వారు ఆసక్తిగా లేరు. 12వ వచనం. కాలంలో బయట చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు బలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కాదు. హెబ్రీ విశ్వాసులు ఎట్లున్నారంటే పాలు త్రాగేవారుగానే ఉన్నారు. అంటే పాలు తాగుతారు చెప్పండి పిల్లలు. అందుకే 13వ వచనంలో అన్నాడు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే కనుక. అంటే పాలు తాగేది ఎవరంటే శిశువు. హెబ్రీ విశ్వాసులు ఆత్మీయంగా శిశువులుగా ఉండి క్రీస్తులో సంపూర్ణతలోనికి రాకుండానే ఆగిపోయినారు. అందుకే పౌలు మీరు ఉన్న ఆ శిశువు లాంటి భక్తితో తృప్తి చెందకండి. మీరు భక్తిలో ఇంకా ఏం కావాలి? ముందుకు సాగాలి. ప్రియులారా, ఈ దినాలు ఏమైపోయిందంటే క్రైస్తవుల భక్తి ఒక టార్గెట్ పెట్టుకుంటారు. టార్గెట్ అంటే ఇక్కడి చాలుగా, ఇంతకంటే ఎక్కువ మనకేముండదు, భక్తి ఉండద్దు. పొద్దున లేచి ఏం చేయాలి?
క్యాలెండర్ వాక్యం చదువుకోవాలి చాలుగా. ఒక వచనం ఉంటుంది అక్కడ. ఒక ఆయన అన్నాడు, ఈరోజు బైబిల్ చదువుకున్నామంటే చదువుకున్నాను సార్ అన్నాడు. ఏ అధ్యాయం చదివామంటే కీర్తనలు 117 అని చెప్పినాడు. కీర్తనలు 117 అధ్యాయం చదివినాక అధ్యాయం ఎన్ని వచనాలు ఉన్నాయంటే 2 వచనాలు. ఎంత చదివినా చెప్తున్నాడంటే అధ్యాయం చదివినా చెప్తున్నాడు. అధ్యాయంలో 2 వచనాలు అంటే ఆయన టార్గెట్ ఏంటంటే 2 వచనాలు చదువుకుని రోజుకి చాలు. తినేటప్పుడు టార్గెట్ పెట్టుకోండి. ఉదయాన్నే ఒక ఇడ్లీ చాలు అనుకుంటాను. భక్తులు ఎందుకు అట్లా మనం నిర్లక్ష్యాలు ఇలాగా మనం ఆత్మీయంగా పరిపూర్ణతలోనికి సాగిపోవాలి. హెబ్రీ విశ్వాసులను మనం సాగిపోదాము అని ఎందుకన్నాడంటే వాళ్ళు పసిపిల్లలుగా ఉండి శిశువులుగా ఉండి ఆత్మీయంగా ఎదగకుండా ఆత్మీయతలో సంపూర్ణులు కావడానికి సాగడం లేదు. ఈనాడు విశ్వాసులు ఎట్లయిపోయినారంటే 2024 సంవత్సరం చివరికి వచ్చిన మన టార్గెట్ ఒకటి పెట్టుకున్నాం, దాంట్లో కూర్చున్నాక బయటకు పోము. ముందుకు పోతే చాలు అంతే. అట్లా ఉండదు దేవుని పిల్లలు. భక్తిలో మనం ముందుకు సాగాలి. భక్తిలో ఇంత చాలు అన్న ఆలోచన పెట్టుకోవద్దు. మందిరానికి ఆదివారమే కాదు, మంచి గుడిలకు రావాలి. ప్రార్థన అనేది కూడా మనకు అవసరమే. ఒకవేళ మీరు అంటారేమో మేము ఇంట్లో వ్యక్తిగతంగా చేసుకుంటున్నామని, మంచిదే. కానీ మీరు ఒంటరిగా ప్రార్థన చేసుకునే దానికంటే సంఘంగా ప్రార్థించడం చాలా ప్రాముఖ్యం. భక్ష్యం గారు చెప్పినారు ఏమనంటే, పొయ్యిలో ఒక కట్టె పెడితే మండే మంట కంటే కొన్ని కట్టెలు పెడితే మంట ఎక్కువ వస్తుంది అన్నాడు. అట్లాగే నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసుకునే దానికంటే సంఘముగా కూడి వచ్చి ప్రార్థించడం చాలా మంచిది అన్నాడు. ఆది సంఘం చూడండి, నేను చాలాసార్లు చెప్పాను. మనం అపోస్తుల కార్యములు బైబిల్ స్టడీలో ధ్యానిస్తున్నాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో ఎంతమంది ఉన్నారంటే విశ్వాసులు 120 మంది. మేడగదిలో 120 మంది ప్రార్థన చేస్తున్నారు. 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఇంచుమించు 3000 మంది పేదలు ప్రసంగం విని రక్షించబడ్డారు. 3000 ప్లస్ 120 వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? 242 ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. తర్వాత 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఇంచుమించు 5000 మంది పురుషులు అని ఉంది. స్త్రీల సంఖ్య లేదా? నమ్మే వాళ్ళకి స్త్రీలు ఎక్కువనా పురుషులు ఎక్కువనా? స్త్రీలు ఎక్కువ. కానీ 5000 మంది పురుషులు అన్నారంటే ఇంకా స్త్రీలు ఎంతమంది తెలియదు. వీళ్ళందరూ 4వ అధ్యాయంలో మనం చదువుతాం. వాళ్ళు ఏక మనసు ఏం చేశారు? 120 ప్లస్ 3000 ప్లస్ 5000 అనుకోండి, 8000 మంది కంటే ఎక్కువ మంది. అంతమంది ఏక మనసు ఏం చేస్తారు? ప్రార్థన చేశారంట. అప్పుడు భూమి ఏమైందంటే అనిపిస్తుంది. ప్రియులారా, సంఘ ప్రార్థనకి చాలా శక్తి ఉంటుంది. యేసు ప్రభు అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కలుగుతున్నాం, పాతాళంలో ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అన్నాడు. కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. సంఘ ప్రార్థన ఇంకా ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేయాలి. ప్రియులారా, అన్ని కోరికలకు రావడం మనం అలవాటు చేసుకోవాలి, మానుకోకూడదు. భక్తిలో ఇంత జాలే అని ఆగిపోవద్దు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించును? చాలా పౌలు క్వశ్చన్ చేస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. గలతీ విశ్వాసులు ఎట్లున్నారంట? బాగుగా
అన్నింటిలో ఆసక్తి ఉంది. కానీ రాని ఏమైపోయినా సాగిపోవాల్సింది పోయి ఏమైపోతున్నామండి? ఆగిపోతున్నాం. ప్రియులారా, ఆగిపోతే దేవుడు అన్నాడు మోసే ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు, శత్రువు వెనకొస్తున్నాడు, సాగిపోండి అని చెప్పినాడు. ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు ఆగిపోతే ఫరో సైన్యం వచ్చి వాళ్ళను ఏం చేస్తుందంటే లోపరుచుకుంటుంది. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఆగిపోవద్దు, మన విశ్వాస జీవితంలో సాగిపోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. సహోదరులారా, నేను ఎవరికి పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు ఆగడం లేదు, ఆయన గమ్యం చేరేంత వరకు పరిగెత్తుతున్నాడు. క్రైస్తవ జీవితం అనేది ఒక పరుగు పందెం లాంటిది. మనం ఆగకూడదు, ఆగితే ఓడిపోతాం. ప్రియులారా, మనం ఆగకుండా సాగిపోవాలి. అందుకే సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో వాళ్ళు ఏమవుతున్నారండి? సాగిపోతున్నారు, ఆగిపోవడం లేదు. చాలాసార్లు మనం మందిరానికి ఆగిపోతాం, మధ్య పొడిగలు ఆగిపోతాం, దేవునికి ఇచ్చే విషయంలో ఆగిపోతాం, దేవుని పనిచేసే విషయంలో ఆగిపోతాం. ఆగిపోవద్దు. ఆగిపోతే ప్రియులారా, సాధారణంగా శత్రువు ఏం చేస్తాడో తెలుసా? ఒక్కసారి ఆగిపోయాం కదా అంటాడు. అందుకే శత్రువుకి చిన్న అవకాశం ఇచ్చాను అనుకోండి, మళ్ళీ అంటాడు ఒకసారి ఆగిపోతే ఏం కలిగదు కదా, ఇంకేం కాదు ఇంకొకసారి నువ్వు అంటాడు. అట్లా మనం ఏం చేస్తాడు? పూర్తిగా మనము మన విశ్వాస జీవితంలో ముందుకు సాగకుండా మన పరుగును, మన విశ్వాస యాత్రను వాడు నిలిపివేస్తాడు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఆత్మీయమైన విషయాల్లో ఆగిపోవద్దు, మనము సాగిపోవాలి. అందుకే ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క ప్రయాణంలో వారు సాగిపోయారంట. ఎక్కడి వరకు సాగిపోయినారు? ఫస్ట్ ఓబోతుకు వచ్చారంట. అక్కడ నుండి అభార్యమునంత దిగారంట. అక్కడ నుండి సాగి జెరేలులో దిగారంట. అక్కడ నుండి సాగి అర్నోను అనే స్థలంలో దిగినారు. అంటే మోయాబీయులకి అమోరీయులకి అది హద్దనమాట, సరిహద్దు. అర్నోనులో దిగినారు. అంటే వాళ్ళ ప్రయాణం సాగుతూనే ఉంది. ఇక మన ఆత్మీయ ప్రయాణం అనేది సాగిపోయేదిగా ఉండాలి. క్రీస్తును కలుసుకునేంత వరకు మనం ముందుకే సాగాలి. మధ్యలో మన విశ్వాస యాత్రను ఆపకూడదు, ఆగిపోకూడదు. కాబట్టి వాళ్ళు సాగిపోయారు. పోయిన తర్వాత ఇప్పుడు 14-15 వచ్చిన చదవండి. కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేమును అర్నోనులో పడు ఏరులను 6 దేశ నివాస స్థలములకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపంలో ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనెనన్న మాట యెహోవా యుద్ధముల గ్రంథంలో రాయబడి ఉన్నది. 14-15 వచనాల్లో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఏ స్థలాలకు వెళ్ళారో, ఏ స్థలాలకు పట్టుకున్నారో అవన్నీ ఒక గ్రంథంలో రాయబడ్డాయంట. యెహోవా యుద్ధముల గ్రంథంలో
వ్రాయబడి ఉన్నది. యెహోవా యుద్ధముల గ్రంథం అంట. బైబిల్లో కొన్ని గ్రంథాలు కనపడతాయి. అవి ఏమని మనకు తెలియదు కదా. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో యెహోషువ ప్రార్థన చేసినాడు. ఏమని? సూర్యుడా గిబియోనులో నిలువుము, చంద్రుడా అయ్యాలలో లోయలో నిలువుము అని ప్రార్థన చేస్తే ఒక దినమంతా అవి త్వరపడకుండా ఆగిపోయినాయి అంట. ఆ సంగతి ఎక్కడ రాయబడింది? యాసారు అనే గ్రంథంలో రాయబడింది అంట. యాసారు గ్రంథం ఉందండి బైబిల్లో. తర్వాత దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో కూడా సరిగ గ్రంథము అనే మాట ఉంది. అబియా చనిపోయిన తర్వాత ఆయన గురించిన చరిత్ర ఒక ప్రవక్త ఇద్దో అనే ప్రవక్త రాసిన సరిగ గ్రంథంలో చదవండి అన్నమాట. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 13వ అధ్యాయం చివరి వచనాలు ఉంటాయి చూడండి. అబియా చేసిన ఇతర కార్యములను గురించి, అతని చర్యను గురించి, అతని కాలములను గురించి, సంగతులను గురించి ప్రవక్త ఇద్దో రచించిన సజీవ గ్రంథమునందు రాయబడి ఉన్నది. బైబిల్లో కొన్ని గ్రంథాల పేర్లు రాయబడ్డాయి. యాసారు గ్రంథము, సజిగ గ్రంథము, యెహోవా యుద్ధముల గ్రంథము. ఈ గ్రంథాలు ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఆ దినాలు ఉన్నాయి. కానీ అవి ఇప్పుడు ఏమైనా మనకు తెలియదు. బైబిల్లో వాటిని పొందుపరచలేదు దేవుడు. ప్రియులారా, అందుకని ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసేటప్పుడు వారి ప్రయాణ వివరాలు యెహోవా యుద్ధముల గ్రంథంలో ఏం చేయబడిందంట? రాయబడి ఉంది. ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణ వివరాలు ఒక గ్రంథంలో రాయబడినట్లే మన వివరాలు కూడా రాయబడుతున్నాయి. తెలుసా? మన వివరాలు, మన ప్రయాణ వివరాలు, మన అడుగుజాడలు దేవుని దగ్గర ఒక గ్రంథంలో రాయబడుతున్నాయి. చూడండి, కీర్తనలు 56వ కీర్తన 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుద్ధిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. కవిలలో అని ఒకటి కింద ఉంది, పుస్తకము అని ఉంది. నీ కవిలలో అంటే దేవుని దగ్గర ఒక పుస్తకం ఉంది. దావీదు ఏం చెప్తున్నాడంటే, నా సంచారాలు దేవుడు లెక్కించాడు, నా కన్నీళ్లు దేవుడు భద్రపరిచాడు బుద్ధిలో. అవి ఎక్కడ కనపడతాయి అంటే దేవుని దగ్గర ఉండే పుస్తకంలో అని చెప్తున్నాడు. అంటే ప్రియరా, మన యొక్క సంచారములు, మన యొక్క చర్యలు దేవుని దగ్గర ఒక గ్రంథంలో ఏం చేయబడుతున్నాయి? రాయబడుతున్నాయి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను. ప్రియులారా, ఒక గ్రంథము దేవుని సముఖంలో రాయబడుతుంది. మనం ఏం మాట్లాడుతున్నామో రాయబడుతుంది, మనం ఏం చేస్తున్నామో రాయబడుతుంది, మనం ఎక్కడికి వెళ్తున్నామో వస్తున్నామో రాయబడుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుని నమ్మి ఎట్లా బతికినా పర్లేదు, అంతేనండి. యేసుక్రీస్తు నమ్మి ఎట్లా బతికినా పర్లేదు. ఎట్లా బతుకుతారు చెప్పండి? నువ్వు ఎన్నిసార్లు చర్చికి రాలేదో కూడా రాసి పెడతాడు దేవుడు. రాయడండి.
ఇటు ఊపుతుంది. మరి ఎందుకు రారు మందిరానికి? పోయిన వారం మందిరం నిండా వచ్చినారు, ఈ వారం ఏమైనారు వాళ్ళంతా? దేవుని దగ్గర హాజరు పెట్టి చేసుకుని ఉంటాడు, వీళ్ళు రాలేదని. ప్రకటన గ్రంథంలో ఉంది, ఆరాధించే వారిని లెక్కించుము అన్నాడు బైబిల్లో. చూడండి ప్రకటన గ్రంథం. ఆరాధనకు వచ్చిన వారిని కూడా దేవుడు లెక్క పెట్టుకుంటాడంట. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనం. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని దేవుడు చెప్తున్నాడు. ఆలయములో పూజించే వారిని, ఆరాధించే వారిని ఏం చేయమన్నాడు? లెక్క పెట్టుము. దేవుడు ఏ ఆదివారం ఎంతమంది వచ్చారు, ఎవరు ఆరాధన చేశారు, దేవుడు లెక్క పెడతాడు. దేవుని లెక్కలో మనం ఏమనుకోండి, మనం దేవునికి ఏం చేయాలంటే లెక్క చెప్పుకోవాలి. అందుకే దేవుని దగ్గర ఒక గ్రంథం మన గురించి రాయబడుతుంది. చూడండి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం నుంచి లేదా 12 చదవండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం నిలబడి చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథములు వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. అంత్య దినమున తీర్పు ఎట్లా జరుగుతుంది తెలుసా? మనం దేవుని ఎదుటికి పోగానే క్రీస్తు దాసుడు నిలబడ్డాడు, ఆయన గురించి ఏం రాయబడిందో గ్రంథం పడకరని అంటారు. అప్పుడు నేనేం చేశానో నా గురించి రోజు వచ్చి చదువుతుంటే ఎట్లుంటుంది చెప్పండి? ఏమరా సేవ చేయమని సేవ పిలిచి ఏం చేసినావురా అన్నాడు అనుకో దేవుడు, ఎట్లుంటుంది చెప్పండి? దేవుని ముందు నిలబడడం అంటే మామూలు విషయం అండి. బైబిల్లో దేవదూత రీతిగా చెప్పాను కదా, అంత బలమైన దేవదూతలే దేవుని మహిమను చూడలేక ఏం చేశాయంట? ఆ ముఖాలు కప్పుకున్నాయంట రెక్కలతో. అంత గొప్ప దేవుని ఎదుట మనం తీర్పు దినాన్ని నిలబడినప్పుడు మన గురించి రాయబడిన గ్రంథాలు విప్పబడతాయి. ఆ రోజు మనం చేసిన పనులన్నీ అక్కడ అందరి ముందు చదువుతారు. అప్పుడు ఎట్లుంటుంది అంటే నేను వివరించలేను. ఆ రోజు ఎంత వణుకు పుడుతుందో మనకు. ఈ రోజు భూమి మీద చేసి తప్పించుకుందాం అనుకుంటున్నాం కదా. అందుకనే పౌలు కొరింథీయులకు రాస్తూ చెప్తాడు, ఏమని? ప్రియులారా, ఈ భూమి మీద మనం చేసిన క్రియల ఫలం పొందడానికి మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలన్నాడు. ఒక దినాన మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాము. మనం చేసిన క్రియలన్నీ అక్కడ బయటకు వస్తాయి. ఈ భూమి మీద మనం ఎట్లా జీవించినా ఎవరు మనం చూడకపోవచ్చు. మనం చూసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. మన గురించిన చర్యలన్నీ రాయబడే గ్రంథం ఆయన దగ్గర ఒకటి ఉంది. ఒక దినాన మనం చనిపోయిన తర్వాత దేవుని ముందు నిలబడి భూమి మీద మనం చేసిన పనులన్నిటి గురించి దేవుడు మన ముందు ఆ గ్రంథం విప్పి ఇవన్నీ ఎందుకు చేసినావు అని అడిగితే ఏం చెప్పాలి? ఎన్ని వారాలు మందిరానికి రాకుండా పోయినావు, ఏం చెప్తాం? అయ్యా నాకు పని ఉందని చెప్తామా? యశ్ ప్రభు అంటాడు, పని లేకపోతే చేసుకొస్తావా అంటాడు. అంటే పని లేకపోతే రావాలండి మందిరానికి. కొంతమంది అంటారు డ్యూటీ రాలేదని అంటారు. ఆదివారం డ్యూటీ లేకపోతే చచ్చిపోతావా? తిరిగి లేక చచ్చిపోతావు చెప్పు. ప్రియులారా, మనం దేవుని సన్నిధిని మనము సరైన గ్రహింపు లేకుండా మనం ఆరాధనకు వచ్చిపోతున్నాం. మనం చనిపోయిన తర్వాత భూమి మీద జీవించిన జీవితాన్ని బట్టి దేవుని ముందు నిలబడి
మనం దేవునికి లెక్క చెప్పుకోవాలి. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రయాణ వివరాలు యెహోవా యుద్ధముల గ్రంథంలో ఏం చేయబడ్డాయంట? రాయబడ్డాయి. ఇలా మన గురించి కూడా ఒక గ్రంథం దేవుని దగ్గర ఉంది, రాయబడుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఎట్లుంటారంటే ముందుకు వచ్చి మంచిగా ఉన్నట్టే నటిస్తారు. గుర్తుపెట్టుకొని నటించే వాళ్ళను దేవుడు చూడండి ప్రేమగా మాట్లాడతారు. ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. కానీ వెనక్కి పోయి చేసే పనులన్నీ చేస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకొని దేవుడు అన్ని సమయాల్లో మనతో ఉంటాడు. నువ్వు ఒక వ్యక్తి ముందున్నప్పుడు అక్కడ ఉంటాడు, వెనక్కి పోయిన తర్వాత నీతో ఉంటాడు. మనం చేసేవన్నీ చూస్తుంటాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రియారా, మనము జాగ్రత్తగా జీవించకపోతే ఒక దినాన్ని దేవుని ఎదుట సిగ్గుతో తలదించుకునే రోజు ఒకటి వస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. చాలా భయంతో వణుకుతో ఈ భూమి మీద భక్తిగా జీవించాలి. కాబట్టి ఆ గ్రంథంలో రాయబడింది అని చెప్పినాడు. ఇప్పుడు 16వ వచనం చదవండి. అక్కడ నుండి వారు బేయరుకు వెళ్ళి యెహోవా జనులను బాగు చేయము, నేను వారికి నీళ్లను చేయనని మోషేతో చెప్పిన బావి అది. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే బేయరుకు వెళ్ళి బేయరుకు వచ్చారు. అక్కడ దేవుడు మోషేకు ఏం చెప్పాడు? ప్రజలను బాగు చేయి, నేను వాళ్ళకి ఏమి ఇస్తాను? నీళ్ళని ఇస్తాను అన్నాడు. వీళ్ళు అడిగారండి నీళ్ళు కావాలని. అడగలేదు, కానీ దేవుడే వాళ్ళకి నీళ్ళు ఇస్తున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసి వాళ్ళు అలసిపోయారు. అలసిపోయిన వాళ్ళకి నీళ్ళు అవసరమని దేవుడు ఎరిగి వాళ్ళ అవసరాన్ని తీర్చడానికి నీళ్ళు ఇస్తున్నాడు. ఆరాధన వంతులు మనం చెప్పుకున్నాం కదా, మన అవసరాలన్నీ దేవుడికి తెలుసు. మనం అడగకపోతే మన అక్కర్లనే దేవుడికి తెలుసు. అందుకనే దేవుడు మన అవసరాలను తీర్చే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసి బేయరుకు వచ్చిన తర్వాత అలసిపోయిన వారికి దేవుడు ఏమిస్తున్నాడు? నీళ్ళని ఇస్తున్నాడు. మన జీవితంలో కూడా మనకి ఏది అవసరమో దేవుడికి తెలుసు కనుక దేవుడు మన అవసరాల నిమిత్తమై వాళ్ళకైతే నీళ్ళు ఇచ్చాడు. మనకి ఏది అవసరమో దాన్ని ఇస్తాడు. అందుకే ఫిలిప్పీ 4:19 పౌలు అన్నాడు, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అందుకే మనం ఎప్పుడు దిగులు పడకూడదు. అబ్బా నాకు అది లేదు, ఎటు చేయాలనుకోవద్దు. అది నీకు అవసరమైతే దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు దేవుడు. మనకు అవసరమైన ప్రతి దానిని దేవుడు తప్పకుండా ఇస్తాడు. అందుకని ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకి నీళ్ళు అవసరం కనుక నీళ్ళు ఇచ్చినాడు. ఆహారం అవసరమైనప్పుడు ఆహారం ఇచ్చినాడు. దేవుడు మనకి ఏ అవసరం అది ఎరిగి దేవుడు మనకి ఇస్తాడు. అందుకే బైబిల్లో దేవుని పిల్లలు దేనిని గురించి ఏమవద్దు, చింతపడద్దు. నాకు అది లేకపోయానే, నాకు ఇది లేకపోయానే, నేను ఎడ చేయాలబ్బా అని దిగులు పెట్టుకోవద్దు. ప్రియులారా, దేవుడు మనకు అవసరమైన వాటిని ఇస్తాడు. ఇచ్చిన వాటిని తీసుకొని ఏం చేయాలండి? ఏం చేయాలి? సంతోషంగా ఉండాలి. అందుకే పౌలు అన్నాడు, ఏమన్నాడు? నేను అన్ని పరిస్థితుల్లో తృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. మనం ఎప్పుడు మనకంటే బాగులను చూడొద్దండి. మనకంటే బాగలేని చాలా మంది ఉన్నారు. రోడ్డు మీద వస్త్రాలు సరిగా లేకుండా తిరిగే వాళ్ళు చాలా మంది. మనకు మంచి వస్త్రాలు ఇచ్చాడు, ఎంత సంతోషంగా ఉండాలి. నివాసాలు లేక చెట్ల కింద ఉండే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనకు మంచి ఇల్లు ఇచ్చాడు, సంతోషంగా ఉండాలి. పక్కనే పెద్ద డూప్లెక్స్ ఇల్లు ఉందని నాకు లేకపోయాని చింత పెట్టుకోవద్దు. ఎందుకంటే నీ కొరకు పరలోకంలో నిత్య నివాసాన్ని దేవుడే చేస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఈ భూలోకంలో మనకు అవసరమైన వాటిని దేవుడు ఇస్తాడు.
ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసి బేయరుకు వచ్చిన తర్వాత వారికి నీళ్ళు అవసరం కాబట్టి దేవుడు నీళ్ళు ఇచ్చినాడు. అయితే ఆ నీళ్లు తాగి వాళ్ళు ఏం చేశారు? 17వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడేది, బావి ఉప్పుకుము, దాన్ని కీర్తించుడి, బావి ఏలికలు దాని త్రవ్విరి, తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవ్విరి. ఆ నీళ్లు తాగిన తర్వాత వాళ్ళు ఏం పాట పాడారు? పాట ఒకటి పాడినారండి. ఇశ్రాయేలీయులు ఈ పాట పాడేది. ఏం పాట పాడారు? కింద మనం చదివారు. బావి ఉప్పుకము, దాన్ని కీర్తించుడి, బావి ఏలికలు దాన్ని త్రవ్విరి అని వారు పాట పాడినారు. దేవుడు నీళ్ళు ఇస్తే ఆ నీళ్లు తాగి వాళ్ళు పాట పాడినారంటే అర్థం ఏంటండి? దేవుడిని స్తుతించారు అని. దేవుడు మనకి ఏది ఇచ్చినా దేవునికి ఏం చేయాలి చెప్పండి? స్తోత్రం చెప్పాలి. ఆత్రం కాదు. చాలా మంది ఏం చేస్తారు? ఇవ్వగానే మింగేయడం తెలుసు. దేవ స్తోత్రం అని చెప్తాను. దేవుడు మనకి ఏది ఇచ్చినా దేవుని స్తుతించాలి, దేవుని కనపరచాలి. నిర్గమకాండం 15వ అధ్యాయంలో మోషేయు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? కీర్తన పాడినారు. ఎందుకు? ఫరో సైన్యం నుంచి తప్పించినందుకు, ఎర్ర సముద్రంలో శత్రువును ముంచి వేసి ఇశ్రాయేలు ప్రజలకు విజయము ఇచ్చినందుకు వారు పాట పాడినారు, విజయ గీతం పాడినారు. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో కూడా దెబోరా బారాకు కీర్తన పాడినారు. దేనికి? సిసెరా మీద విజయం ఇచ్చినందుకు. కనాను రాజు ఆయన. ఆ సిసెరా రాజు మీద విజయాన్ని ఇచ్చినందుకు దెబోరా బారాకు కలిసి పాడినారు, కీర్తన పాడినారు. దేవుడు మనకు చేసిన మేలులను బట్టి మన దేవుని కీర్తించాలి, మన దేవుని స్తుతించాలి. చాలాసార్లు దేవుడు చేసే మేలు మనం అనుభవిస్తాము, తర్వాత దేవుణ్ణి స్తుతించడం మర్చిపోతాం. బైబిల్లో ప్రియులారా, భక్తులైన వారు మేలు పొంది దేవునికి కృతజ్ఞత చెల్లించారు. దేవుని మన జీవితంలో దేవుని ద్వారా మనం ఏది పొందినా కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారికి నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళను బట్టి దేవునికి ఏం పాడినారు? పాట పాడినారు. ప్రియులారా, మనం కూడా మన జీవితంలో ఎల్లప్పుడూ దేవుని మేలు అనుభవించి దేవుని స్తుతించే వారికి ఉన్నాయి, దేవుని కనపరిచే వారికి ఉన్నాయి. అప్పుడే దేవునికి సంతోషం. బైబిల్లో పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ 5:16 అంటాడు, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈనాడు చేయటం ఏ విషయంలో దేవుని చిత్తం. దేవునికి కృతజ్ఞత చెల్లించడం లేదు అని అర్థం ఏంటంటే దేవుని చిత్తాన్ని మనము ఏం చేయడం లేదని. కాబట్టి దేవుని చిత్తాన్ని మనం చేయాలి. దేవుడు మన జీవితాలు చేసిన మేలును బట్టి దేవుడిని స్తుతించాలి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేశారు, మనం కూడా ప్రయాణికులమే. ఇశ్రాయేలు ప్రజలు సాగిపోయారు, మనం ఆగిపోక మన ఆత్మీయ జీవితంలో సాగిపోవాలి. ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణము యెహోవా యుద్ధముల గ్రంథంలో రాయబడింది. మన గురించి కూడా దేవుని దగ్గర ఒక గ్రంథంలో రాయబడుతుంది. ఇశ్రాయేలు ప్రజల అవసరాన్ని ఎరిగి దేవుడు నియమించాడు. దేవుడు మన అవసరాలు కూడా ఎరిగి తీరుస్తాడు. ఇశ్రాయేలు ప్రజల ఆ నీళ్ళ విషయమై దేవుని స్తుతించి పాడబడారు. నేను మన జీవితంలో దేవుడు మనకు చేసిన కార్యములన్నిటిని బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.